రాజబాబు హాస్య నటుడు మన దేశ చరిత్రలోనే మన గోదావరి జిల్లాల్లో పుట్టి మన పాన్ ఇండియా అని ఇప్పుడు అంటున్నారండి. పాన్ ఇండియాకి ముందే మన అన్నకు ముందే ఆయన పాన్ ఇండియా హాస్య నటులుగా పేరుంది. రోజు ప్రపంచంలోనే ఈ తరం పిల్లలు కూడా ఆయన సినిమాలు చూసి చక్కగా ఎంతో హ్యాపీగా నవ్వుకుని ఈ రోజుని చాలా ఆ యొక్క కామెడీని అనుభవిస్తున్నారు. రాజబాబు గారు ఒకరికే చెల్లిందని నేను అనుకుంటున్నానండి. రాజబాబు గారు 89వ జయంతి సందర్భంగా రాజమండ్రిలో ఆయన స్టాచ్యూ దగ్గర ఆయన మిత్రమండలైన బాబులు గారు, నేను, మన బాలు గారు వీళ్ళందరూ కూడా, మన కట్ట చంద్రరావు గారు వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ పెద్ద ఈయన రాజబాబు గారితో ఫోటో కూడా తీసుకున్నారట. ఎప్పుడో చిన్నప్పుడు ఆయన కూడా వచ్చారు. అయితే ఈ కార్యక్రమాలన్నీ కూడా మా మేనమామ అయినటువంటి బాబీ గారి ఆధ్వర్యంలో, సత్యనారాయణ గారు బాబీ గారి ఆధ్వర్యంలో జరుగుతుందండి. ఈయన ప్రతి సంవత్సరం ఆయన ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. తర్వాత నెక్స్ట్ ఇయర్ 90వ పుట్టినరోజుకి కుటుంబ సభ్యులందరూ వచ్చి ఇక్కడ భారీ ఎత్తున కార్యక్రమాలన్నీ కూడా చేస్తారు. ఆ రోజు చాలా గర్వించదగ్గ రోజు అవుతుంది. 90 రోజులు పుట్టినరోజు. ఈరోజు ఆయన యొక్క పాత సినిమాలు చూసిన ప్రతి వాళ్ళు కూడా, ఈ తరం వాళ్ళు కూడా, మీకు ముందే చెప్పాను, ఈ తరం వాళ్ళు కూడా ఎంతో హ్యాపీగా ఆనందంగా ఆయన సినిమాలు చూసి నవ్వుకుంటున్నారంటే ఆయన ఒక ఆయనకే చెందిందండి. రాజబాబు గారు ఒకరికే చెందిందండి. హాస్యం అంటే ఆయన ఒకటికే చెందింది హాస్యం. అలాంటి మహానుభావుడు పుట్టినరోజు ఇవాళ 89వ పుట్టినరోజు జరుపుకోవటం మాతో అందరికీ గర్వకారణంగా ఉందని మీ అందరికీ చాలా రాజబాబు గారికి దీపావళి సందర్భంగా గనిమాల బాగా ఫుల్గా నిండుగా ఉండాలని నేనే ముందే అనుకుంటాను. చాలా మంచి ఆయన ఆశీర్వదించి ఎన్నో కార్యక్రమాలు చేశారు రాజమండ్రిలో ఉండగానే.